మీరు వైజాగ్ ఫైవ్ స్టార్ వినోద్ వచ్చాడు. చూసినట్టుంది అవలోకం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా వాళ్ళకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ సాగర్ అయితే నన్ను వదిలేసి కాకినాడ వెళ్ళిపోతాను అనమాట మ్యారేజ్కి. సో వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాడు. 3 days అనమాట నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వినోదాన్ని నువ్వు కలిసి వెళ్తున్నారా? అవును. ఇదేంటి ఏసీ బస్సా? ఇది ఏసీ బస్. ఇది ఏసీ బస్ బుక్ చేసుకుని హ్యాపీగా కాకినాడ వెళ్ళి 3 days ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాడనమాట. పెళ్ళికి వెళ్ళి ఇంకా అలా ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. అన్నీ బిజీ అయిపోయాడు బస్ ఎక్కగానే. నేనైతే కాకినాడ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా సాగర్ వెళ్ళి వీడియో తీస్తుంటే చూస్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా. యాక్చువల్గా మ్యారేజ్కి వెళ్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు. సో అన్నయ్య వచ్చి నేను తీసుకెళ్ళడానికి. అన్నయ్య కనిపిస్తే చాలా అబ్బా మీ మొహాల్లో వెలుగులు వచ్చేస్తాయి. పెద్ద అన్నయ్య అందరికంటే. అమ్మ మా జాగ్రత్త తెలుసు కదా రాజుగారు మనోలే. వెళ్ళగానే పెళ్ళికూతురుతో వీడియో తీసుకున్నావా? సైడ్లు తినే పెళ్ళికూతురు అనమాట. ఇక్కడ గేమ్ ఓవర్ గేమ్ స్టార్ట్ అంట. పెళ్ళి అవ్వగానే ఓవర్ స్టార్ట్. గణేష్ అని వాళ్ళ అమ్మగారు వీడియోకి సెల్ఫీస్ ఇచ్చేస్తున్నారు. అందరితో అలాగే సరదాగా టైం స్పెండ్ చేసినట్టున్నారు. ఏంటి ఇక్కడ పెళ్ళికూతురుని చేస్తున్నారా? పెళ్ళికూతురుని చేస్తున్నారా? అదేంటి పెళ్లి రోజు చేస్తున్నారా? 3 days ముందు రోజు మీరు వైజాగ్ అండి తెలీదు. అందరమే తీస్తే నెలకు వచ్చేస్తలే రేపు. నేను వైజాగ్ మమ్మీ ఇంటికాడ అయిపోయింది. ఫైవ్ స్టార్ వినోద్ వచ్చాడు. కూర పట్టుకెళ్తున్నాను మీకు గణేష్ అని. చెప్పండి. జాగ్రత్త పూలు పెట్టుకుంటుందా పెద్దమ్మ? ఇక్కడ పెద్దమ్మ తన వెళ్ళగానే నీ దగ్గరే ఉంటది. ఇంకా వెళ్ళగానే నా దగ్గర పరిగెట్టుకొని వచ్చింది అది. బా నల్లగా అయిపోయింది. ఇంకా ఎండలు ఎలా ఉన్నాయి కాకినాడలో? చాలా గట్టిగా ఉన్నాయి బాబు ఎండలు. ఇక్కడ వంటలు స్టార్ట్ చేశారు. కానీ ఇది బెస్ట్ తెలుసా, క్యాటరింగ్ కన్నా మన ఇంట్లో మన పెళ్ళికి వండితే ఒక పెళ్ళి అనే ఆనందం వచ్చేస్తుంది. క్యాటరింగ్ ఇవన్నీ చాలా హెల్ప్ చేశారు. పల్లెటూళ్ళు ఇలానే చేసుకుంటారు, చాలా బాగుంటది. అలా ఊళ్ళో అందరు కలిసి వండుతారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముగ్గురున్నా చాలు మనకి. ఏంటి ఇక్కడ కష్టపడిపోతున్నావా? ఓ ఈ సెట్టింగ్ కూడా ఇలా ఓన్గా వేసారా? అన్ని వంటలు కూడా బాగుంటది. ఇలాగే అందరు హెల్ప్ చేస్తారు. కాకినాడ పెళ్ళికి వచ్చాడు. మా పెద్ద పులి ఎక్కడికి వచ్చిన ఆవిడ ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే అవ్వదు పెళ్లి. కానీ ఎవరు డబ్బుల దగ్గర డాన్స్ చేయలేదేంటి అసలు? అంతమంది అసలు కొట్టకుండా డాన్స్ అయ్యారు తెలుసా? అక్కడ పెళ్లి కొడుకు కార్లో ఎక్కించుకొని మన ఇక్కడ తీసుకొని వస్తాం. మీరు అప్పుడు డబ్బులు కొడుతున్నప్పుడు డాన్స్ వేస్తే భలే ఉంటుంది. మన అక్కడ ఎవరు లేరు కదా, నువ్వు వేయాల్సింది కదా. వంటల బిజీలో ఉన్నారు అందరూ. పెళ్లి కొడుకుని తీసుకొచ్చారు. ఏంటి స్పెషల్స్? చికెన్ బిర్యానీ, హల్వా, చికెన్, ఎగ్
కర్రీ. బాగుంటుంది ఇలాగ వంట దగ్గరుండి చేయిస్తే. పెళ్ళి అంత హడావిడి వచ్చేస్తుంది. మొత్తం పెళ్ళి అంతగా స్వాతిదే అడవిడి అంతా. ఏంటి అమ్మో ఫ్రైలు అలవాటు అయ్యేది. చూడండి చాలా బాగుంది. గ్యాంగ్ అంతా వచ్చాను బై నీ దగ్గరికి. లేకు లేకు నువ్వు లేకు. మాయ చేసలే చాటు మాటుగా ఊసులాడలే హోలీ ఫంక్షన్ ఘోరంగా అయింది. హోలీ ఫంక్షన్ చాలా ఘోరంగా జరుగుతుంది ఇక్కడ. అసలు ఏ ఫంక్షన్ కూడా నాకు అర్థం కావట్లేదు. వినోద్ కూడా వెనక నుంచి రంగేస్తున్నాడు. ఘోరంగా ఘోరంగా ఉన్నాడు, నా మీద ఘోరంగా ఉన్నాడు. డెకరేషన్ ఫైనల్ చాలా బాగా వచ్చింది. బాగా చేశారు. చాలా బాగా చేశారు వాళ్ళు. మధ్యాహ్నం నుంచి మొదలెడితే ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. స్టైలిష్ మరి వీడియోలో బాగా పడాలా పెట్టేస్తాను నేను. అక్కడ గారెలు పేట్లోకి తీస్తున్నాను భోజనాల దగ్గర తెచ్చినందుకు. నేను సర్వ్ చేసావేంటి? నేనే సర్వ్ చేస్తాను. చూడడానికి బాగున్నాయి నిన్న. బాగా చేశారు గారెలు. వంటలన్నీ బాగున్నాయా? చాలా బాగుంది. ఫిష్ ఫ్రై అది. ఫిష్ ఫ్రై అది. పాపం కష్టమంతా నీదెలా ఉంది? అయితే బాగా తీస్తున్నాను చాలా చాలే. మా సంజయ్ మా పెద్ద పాప కూడా ఒక తమ్ముడు భార్య. 4వ మా పాప ఒక మరదలు. పైకి రండి ఇద్దరునే. అంటే పెళ్ళి అంతా చక్కగా అయిపోయింది, అంతా నీట్గా అయిపోయింది పెళ్ళి అంతా. నెక్స్ట్ డే మేము యానం బయలుదేరుతున్నాం కుర్రోళ్ళందరం కలిపి. యానం ఎందుకు వెళ్ళారు? ఏం దొరుకుద్ది అక్కడ? యానమా చూడడానికి వెళ్ళాం, ఎలాగుంటుంది ఏంటని. చాలా మంది యానం బాగుంటుంది అంటారు. ఊరు చూడడానికి వెళ్ళారా? ఊరు చూడడానికి వెళ్ళాం. లేదు అక్కడ ఏదో ఉంటుంది, లేదా మీరంతా పని కొట్టుకొని వెళ్ళరు కదా? పని కట్టుకొని వెళ్ళాం, యానం అంటే ఎలా ఉంటుంది చూద్దామని. మరి వెళ్ళి ఎంతసేపట్లో వచ్చారటనా? మేము సాయంత్రం వచ్చాం.
ఓకే యానమని చూసి ఇదేంటి డబుల్ టక్ బస్ అన్నవి ఇదేనా? ఇదే డబుల్ పైన టైప్ కూడా సీట్లు ఉంటాయి అన్నావు కదా, ఇది పడుకోవడానికా కూర్చోడానికి? ఇది పడుకోనందుకు పడుకున్నా ఒక మీ పైన గణేష్ కూర్చుంది పైన పడుకుంది కింద కూర్చుందా? అమ్మ కుమార్గాడు వీడియో అంతట్లో ఇప్పుడు కనిపించాడు. వీలు చెల్లి పెళ్ళే వీడియోలో అసలు ఒక దగ్గర కూడా తీయలేదేంటి కుమార్ని? కుమార్ చాలా బిజీగా ఉన్నాడు. అది ఆహా, పైన యానం వచ్చారా? యానంలో దిగాం బస్సు. ఓకే. అరే. సో యానమని చూసి ఆ రోజు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ సాగర్ ఇంకా వైజాగ్ అనేది స్టార్ట్ అయిపోయాడు అనమాట. వైజాగ్ వచ్చాడు. ఇక్కడ టిఫిన్ బాగుంటది అని చెప్పేసి ఇది యానంలోనే టిఫిన్ చేశారా? యానం కాదు కాకినాడ. ఇది కాకినాడలోనా? అంటే రిటర్న్ టిఫిన్ చేసి వచ్చారు. ఇంకా స్టార్ట్ అయిపోయారా? ఉమ్. సో సాగర్ అయితే ఇంకా వైజాగ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాడు. అండ్ కాకినాడ వెళ్ళి సాగర్ అయితే ఇలా ఎంజాయ్ చేసాడు మ్యారేజ్కి అని వెళ్ళి. అండ్ ఫైనల్గా సాగర్ అయితే ఇంకా బస్సు ఎక్కేసి వైజాగ్ వస్తాడు. ఇక్కడ వైజాగ్లో దిగిపోయాడు మధ్యలో ఇంకా. సో సాగర్ అయితే 3 days కాకినాడలో ఉండి ఇలా ఎంజాయ్ చేసాడు అనమాట. అండ్ ఫైనల్గా మా ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్